అప్పల్ సూరి క్యారెక్టర్ జగపతి బాబు టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. జగపతి బాబు అని తెలుసుకోవడానికి అతని కళ్ళు, ఆ తర్వాత అతని వాయిస్ వింటే కానీ అర్థం కాదు. వాయిస్‌నే అఫ్కోర్స్ గుర్తుపట్టారండి మీ ఫస్ట్. ఇంటర్వ్యూల ద్వారా నాకు తెలిసిపోయింది కాబట్టి, ఆ గెటప్ చూశాను కాబట్టి అయింది. కానీ నిజంగా ఎవరైనా కొంచెం కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక అతను గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. మనకి జగపతి బాబు కనపడకుండా మీరు అప్పల సూరినే మీరు కనిపించేలా చేయటం అనేది మీ కాన్సెప్ట్, మీ డిజైనింగ్ అది చాలా అద్భుతంగా చేసి తను కూడా చాలా అవును సార్, మీరన్నట్టు ఒదిగిపోయాడు. అవునండి. మీరన్నట్టు అప్పల్ సూరి క్యారెక్టరే ట్రిగ్గర్ చేస్తది సార్ కథకి. ఏ ఎమోషన్ కావాలో అప్పల్ సూరే జెండా పట్టుకొని పెద్ది చేతిలో పెడతాడండి. అక్కడి నుంచి పెద్ది తీసుకొని ట్రావెల్ అవుతాడు సార్. అది కరెక్ట్. కరెక్ట్ సార్, మీరు ఏదైతే చెప్పారో అదే. అందుకే అలా సార్ అప్పల సూరి క్యారెక్టర్ అన్న డ్రైవ్ చేయబట్టే లాస్ట్‌లో స్టేషన్ కూడా అప్పల వలస అయింది సార్. అది చాలా మంచి ట్రిబ్యూట్ అది. అది అక్కడ కూడా చరణ్ హీరోయిజం అక్కడ పెద్ది అన్నామని అంటే పెద్ది అనేది ఆ క్యారెక్టర్ గ్రేస్, ఆ క్యారెక్టర్ ఒక ఇది పెద్ది చాలా వచ్చేసారు, బాగా. అప్పల వలస వచ్చింది సార్ అని. తర్వాత శివరాజ్ కుమార్, శివన్న ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేస్తాననటం అనేది ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సక్సెస్ నీకు అవును అది. సార్, అవును సార్. అది అదృష్టం నీకు. అవునండి, అవునండి. అంటే అంత మంచి మనిషి, అంత మంచి యాక్టర్ దాంట్లో ఒదిగిపోయి చేశాడు. చరణ్ని అదవాయించాలి, గదవాయించాలి, తిట్టాలన్నా సరే అంత స్టేచర్ ఉన్న వ్యక్తి. అతను అంటుంటే కూడా మనకి తండ్రి అంటున్న ఫీలింగే వచ్చింది కాబట్టి అది చాలా బాగుంది. అది జాహ్నవి క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ వరకు, ఆ సాంగ్స్ వరకు ఎక్సలెంట్.